ఇప్పుడు అనవసరమైనటువంటి మాటలు రాజకీయ పార్టీలు మాట్లాడుతున్నాయి. ప్రజలు ఏం అర్థం చేసుకోకుండా ఏం లేరు. ఎస్. అన్ని గమనిస్తున్నారు. ఎవరేం చేస్తున్నారు, ఏం జరుగుతున్నది. ఏది ఏమైనా ప్రభుత్వాలు కంటిన్యూ. ఒక ఎస్. పార్టీ ఉండొచ్చు, ఒకసారి ఇంకోసారి వేరే పార్టీ రావచ్చు, ఆ తర్వాత మళ్ళీ ఆ పార్టీ రావచ్చు. యా. కంటిన్యూస్ లో ఉంటాయి. ఉన్నప్పుడు ఇప్పుడు సపోజ్ భోగాపురం ఎయిర్పోర్ట్, ఇది కూడా చెప్తాను, భూములది కూడా ఎవరు దాన్ని ముందుకు తీసుకొచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారే కదా. అది మర్చిపోతే ఎట్లా? ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన కొంతవరకు చేశాడు. పూర్తిగా చేసింటే ఆయనకి పేరు వచ్చేది. చేయలేదు. ఇప్పుడు మీరు పూర్తి చేశారు, మీకు పేరు వస్తున్నది. దాన్ని మేము మా హయాంలో కూడా మేము ఇలా చేశామని వాళ్ళు చెప్పుకుంటే తప్పేముంది లేదు. అలాగే భూముల రీసర్వే, భూముల రీసర్వే విషయంలో చాలా సంవత్సరాలుగా రైతులు ఎట్లా ఉంటాయి పల్లెల్లో, ఏదో ఊరికి అడ్డంగా ఒక కట్ట కట్టేసుకొని ఈ పక్క నీ భూమి, ఈ పక్క నా భూమి, మధ్యలో వాటర్ ఫెసిలిటీ వచ్చినప్పుడు మళ్ళీ తవ్వకాల్లో గొడవలు పెట్టుకుంటారు. కాలువలు తవ్వేటప్పుడు కరెక్ట్ బార్డర్స్ అనేవి ఉండేవి కాదు. ఈలోగా ఏంది, గ్రామ సర్పంచ్ ఆ ఊళ్ళో రౌడీలో కాస్త డబ్బు ఉన్నాడు, వాడు పోయి ఎంఆర్ ఆఫీస్ చేసుకొని వాడు సర్వే నెంబర్ మార్చి మళ్ళా వచ్చి ఇదంతా నాది అని మాట్లాడుకుంటాడు. పూర్ పీపుల్ వాళ్ళతో దగాద పడలేక వదిలేసిన సందర్భాలు ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో రీసర్వే చేపించి ఇదిగో నీ భూమి ఇది అని చెప్పకాకుండా పేపర్లో చూపించడం కాకుండా, దాస్ పుస్తకంలో ఎంట్రీ కాకుండా అక్కడ రాళ్ళు పాతి చూపించాడు. అందరు ప్రజల సమక్షంలో రాళ్ళు పాతి ఈ భూమినిది, ఈ భూమినిది, ఇది ఇక్కడ వరకు నీ హద్దు ఉంది. పొరపాటు అంటే జగన్మోహన్ రెడ్డికి ఎవరు సలహా ఇచ్చారో అయితే తెలియదు, కానీ రాళ్ల మీద ఆయన బొమ్మ వేసుకోవడము, పట్టదారు పాస్ పుస్తకాల మీద బొమ్మ వేసుకోవడం అనేది ఎవ్వరు అంగీకరించరు. 100% తప్పది. నువ్వు చేసిన మంచి పనికి నువ్వు బొమ్మ వేసుకోవడం వలన అది రివర్స్ అవుతుంది కదా. ఇప్పుడు ఇప్పుడు ఉండండి, ఈ ప్రభుత్వం హయాంలో ఇది జరుగుతున్నది. రైతులు పొలానికి పోతారు, అక్కడ నీకు హద్దుల రాయి కనిపిస్తది. జగన్మోహన్ రెడ్డి వేశారంటారా, జగన్మోహన్ రెడ్డి వేయలేదంటారా? నీ ఫోటో లేకపోయినా జగన్మోహన్ రెడ్డి వేసినాడు అంటారు కదా. కొన్ని తరాల వరకు చెప్పుకుంటారు కదా. ఎందుకంత రాంగ్ స్టెప్ వేశాడో తెలియని అంశం అది. ఇప్పుడు తెలంగాణ ప్రాజెక్టు శంకుస్థాపన చేసి ఎన్టీ రామారావు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేశారు. ఎవరిని అంటున్నారు ఇప్పుడు? ఎన్టీ రామారావు అంటారు, చంద్రబాబు నాయుడు అనరు. అర్థమైంది కదా. ఇక్కడ నీకు ఆ మినిమం సూక్ష్మం తెలుసుకోకుండా ఆయన ఫోటోలు దేనికండి అక్కడ, నాకు అర్థం కాదు. ఆ రాళ్ళ మీద పట్టదారు పాస్ పుస్తకాలంటే ఈ నా భూమి అని ఇచ్చేటువంటి ప్రభుత్వం ఇచ్చేటువంటి ఒక పుస్తకము. ఆ పుస్తకంలో నీ ఫోటో ఎందుకంటే నాకు అర్థం కాదు. సో చేసిన క్రెడిట్ అంతా కూడా ఫోటోలతో రాయి మీద ముద్రలతోనే పోయిందంటారా లక్ష్మణ్ గారు? మరి ఇప్పుడు విపరీతంగా గ్రామీణ ప్రాంతాల చర్చ కదా, ఏం జరుగుతుందో ఫ్యూచర్ లో. ఏమో మన ఊర్లో వైఎస్ఆర్సీపీ రౌడీ ఉన్నాడు, వాడు రేపొద్దున వచ్చే మా జగన్మోహన్ రెడ్డి గారు నన్ను తీసుకోమన్నాడు నీ భూమి అని వాడేమైనా లాక్కుంటాడేమో అని అమాయకులు భయపడతారా లేదా? భయపడతారు కదా. పాస్ పుస్తకాల ఫోటో వేసుకుంటే రేపొద్దున వచ్చిందో. అప్పుడు ఒకటి ఇలాంటి తప్పుడు పనులు చేయటమే కాకుండా దౌర్జన్యాలు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ జరిగాయి. నేను ఒక ఉదాహరణ చెప్తా. ఎలక్షన్స్ లో నేను ఒక విలేజ్ కి వెళ్ళాను, ధర్మవరం నియోజకవర్గంలో. ఆ విలేజ్ లో మాట్లాడుతుంటే పక్కింటి ఆయన వచ్చాడు, ఎవరైనా అని. నేను పలానా అని చెప్పాను. చెప్తే కళ్ళనీళ్ళు పెట్టుకుని ఏడ్చాడు. ఎందుకు ఏడ్చాడు? 10 ఎకరాల భూమి ఎకరా 10 లక్షలు చేస్తుంటే 2 లక్షలు ఇస్తాము మాకు రూపించు, లాంటి ఊరు వదిలిపెట్టి వెళ్ళిపో అని చెప్పి ఎమ్మెల్యే పిఏ వచ్చి వేరే అతన్ని పిలుచుకొని వచ్చి బెదిరించి భూమి రాయించుకున్నారంట. ఒక విలేజ్ లో అలా రాపించుకుంటే ఆ విలేజ్ లో అందరికీ తెలియదా ఆ విషయము? తెలీదా? తెలిసినప్పుడు అందరు ఏం ఆలోచిస్తారు? రేపు ఆయన 30 లక్షల భూమి లాక్కున్నాడు, రేపు నా భూమి లాక్కుంటాడేమో అని భయపడతారా లేదా? ఖచ్చితంగా. ఊరు వచ్చినాయి మా పార్టీ ఆఫీస్ కి. నీకు చెప్తా, ఇంకో ఉదాహరణ చెప్తా. నంద్యాల వైఎస్ఆర్సీపీ శాసన సభ్యుడు
వాళ్ళ బ్రదరే నాకు చెప్పిన విషయం చెప్తున్నా, మావాడే తప్పు చేశాడు అని. ఏంటి, ఆయన ఉండే వీధిలో ఒక వ్యక్తి, ఒక బీసీ కులానికి చెందిన వ్యక్తి ఏదో వ్యాపారం చేసుకుంటూ ఒక మంచిగా ఇల్లు కట్టుకున్నాడు కొత్తగా. కారులో కూర్చొని ఇల్లు చూశాడు, ఎవరిది ఇది అని. పిలిపించి ఆ ఇల్లు నాకు రాపిచ్చేసి, నీకెంత ఖర్చు అయింది, అంత కాదు ఇంత ఇస్తాను అని చెప్పేసి, అంటే 25% 30% ఇస్తానని చెప్పి వాడు బెదిరిస్తే రాపించి వెళ్ళిపోయాడు దేశం నుంచి. ఏంటి ఏంటి ఇట్లా నీకు చాలా ఉన్నాయి చెప్పదలుచుకుంటే నా దగ్గర, రైట్, చెప్పదలుచుకుంటే ఇట్లాంటి పనులు చేసేది. రఫీ గారు ఇస్తాను, టైం ఇస్తాను. సార్ లక్ష్మణ్ గారు ఇప్పుడు ఏం జరగట్లేదు అంటారు అవి? మంచి పనిని నిలబెట్టుకోవాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మంచి పనులు చేయలేదు నేను అంటలేదు, చేశాడు. అందరికి ఆర్థిక సాయం చేశాడు, బటన్ నొక్కావు, అన్ని చేసావు. ఎందుకు నీకు 11 సీట్లో పరిమితం అయిపోయింది? నీకు 5% ఓట్లు తక్కువతో నువ్వు ఎందుకు ఓడిపోయావు అన్ని సీట్లు? అంటే ఇట్లా అలాంటివి